ఇక న్యూ ఇయర్ నాడు మార్నింగ్ లేచి ఏం తెలియనట్టు సైలెంట్ గా ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ ఎవరికి చెప్పకుండా ఒక్కనే టెంపుల్ కి వచ్చేసా. ఇక ఈ ఇయర్ లో అయినా నా లైఫ్ లో అద్భుతాలు జరగాలని గట్టిగా కోరుకుని మళ్ళీ చక్కగా మా గ్యాంగ్ దగ్గరికి వచ్చేసా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇక కార్ తీసి అలా తిరుగుతూ ఏం చేయాలో తెలియక బాగా థింక్ చేసి సిటీలో తిరిగింది చాలనుకుని ఎక్కడికైనా బయటికి వెళ్దామని ప్లాన్ వేసాం. ఇక అక్కడ నుంచి మంచిగా ఈ పీస్ఫుల్ ప్రదేశానికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చాక ఒక్కడి కళ్ళలో కూడా సంతోషం లేదు, బాధ, భయం. టెన్షన్ లో ఉన్నప్పుడు లేదా ఏదైనా తప్పు చేసినప్పుడే ఒక మనిషి ఇలా ఉంటాడని వీళ్ళని చూసినప్పుడే నాకు అర్థమైంది. సాయంత్రం వరకు ఇక్కడే మంచిగా ఫుల్ గా ఎంజాయ్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి నేరుగా ఓజీ మండి ముందు ఆగింది బండి. ఉదయం నుంచి ఏం తినలేదు కాబట్టి కడుపులో డైనోసార్లు తన్నుకుంటున్నాయి. లోపలికి అయితే వచ్చేసాం. సిట్టింగ్ అంతా బానే ఉంది, కానీ లోపల పవన్ కళ్యాణ్ ఫోటో లేదని మా బాయ్ చాలా ఫీల్ అయ్యాడు. అంతలోనే సూప్ కూడా వచ్చేసింది. అది రావటమే లేటు. ఒక్కోడు బర్రె కుర్తుదా అన్నట్టు దాయారు, ఒక్క నేను తప్ప. ఫుడ్ కోసం వెయిటింగ్. ఫైనల్లీ ద వెయిట్ ఇస్ ఓవర్. పెద్ద 2 పల్లెల్లో ఫుడ్ కూడా వచ్చింది. మంచిగా తిన్నాం. ఇక మా ఫ్రెండ్స్ ఎవరింటికి వాడు వెళ్ళడానికి యుద్ధానికి రెడీ అయ్యారు. మళ్ళీ మేము ఎప్పుడు కలుస్తామో తెలియదు. అప్పటి వరకు మా బతుకులు ఇంతే ఇక.